పెళ్లి కొడుకు చూడడానికి ముదిరిన బెండకాయలా ఉంటాడు కానీ అయ్యో పర్వాలేదులేండి. ఎన్ని కాఫీలు తెమ్మంటావు? దానికి మనమే ఏవే ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఈ జన్మకి మారవా? ఏవే నువ్వే కదా టీ పెట్టేది, నీకు తెలీదా? నేనే చేయను. ఆధారిస్తే 6గురికి టీ పెట్టి త్వరగా తీసుకుని రండి. సరే. ఏ కవి, నాకు పెళ్లి చెప్పులు జరుగుతుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? కమింగ్ కమింగ్, తొందరగా రా. ఏంటి అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను? సరే సరే అరవకు, చూసి వెళ్ళు. జాగ్రత్త. పెళ్లి కొడుకు అటివమ్మా. తీసుకోండి. పెళ్లి కూతురు లక్షణంగా ఉంది, కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటా. లేదమ్మా అదేమీ లేదు. అమ్మా నన్ను చెప్పనీవే. తమ్ముడు మీరే ఏదైనా అమౌంట్ చెప్పండి. గట్టిగా మాట్లాడకండి, చెవు పోటు వస్తుంది. కొంచెం మెల్లిగా. వీళ్ళని చూస్తే నీకు ఎటకరంగా ఉందా? బ్యాంక్ ఆఫీసర్ తో వచ్చి మాట్లాడుతుంటే వేళాకోళం చేస్తావా? కొంచెం ఏం ప్రశాంతత సార్, విసిగించేస్తున్నాడు. తమ్ముడు పోనీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలా చూడు, నా ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నేను ఇలాగే మాట్లాడతాను. అవునే, నిన్ను కూర్చోబెట్టి బాగా మేపుతున్నాను కదా, నువ్వు అరిచే మాట్లాడతావు. కట్నం వద్దన్న వాడిని తిప్పి పంపిస్తావు. నేను తెచ్చేవాడే నీకు పెళ్లి కొడుకు. కుటుంబంతో సహా నేను చెప్పేది విని ఊరుకుంటే మంచిది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి. ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి వస్తే నీ బాధ ఏంటి? ఎక్కువైపోయింది. ఏంట్రా గోలా? ఆపండే. సరిగ్గా వాయించడం తెలీదా మీకు? ఏంటో పిచ్చి పిచ్చి అరుపులను అరుతున్నారు. మెల్లగా వాయించండే. ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసేయాలరా. పాపం మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం నిన్ను పెంచడానికి కష్టపడుతున్నాడు. అవునరా, మీ మాతాజీ. మాతాజీయా? మామ ఏమంటున్నావు? రే, నాకంతా తెలుసురా. నువ్వు రాజస్థాన్ నుంచి వచ్చిన కథ, కొండల మీద పెయింటింగ్ వేసింది, తీరు బెలూన్స్ అమ్మింది, మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చచ్చిపోవడం అంతా నాకు తెలుసురా. తను నాకు అంతా చెప్పేశాడు. తీరు చెప్పాడా? అయితే అదంతా నిజం మామ. కానీ నా ముఖం చూసి రాజస్థాన్ అని నమ్మావే, అక్కడే మామ నీ టాలెంట్ అర్థమైంది. ఎంతైనా నువ్వు గ్రేట్ మామ. బాయ్. కడుపుకి అన్నం తినే మనిషివైతే నేను ఎక్కడి నుంచి వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోయేవాడివి. వెళ్ళవే ముందు. సిగ్గు అక్కడ నవ్వుతున్నావు. మొహం చూడు, మొహం. పెళ్లికి పిల్లలు అడగడానికి వచ్చేసాడు. కళ్ళ చూడుతాయి. వీళ్ళ మొహానికి కాఫీలో ఒకటి లోపల బా. దొంగోడికి పిల్లలు ఇవ్వటానికి పెంచింది. నోరు మూసుకుని వెళ్ళవాయా? లేదండి, బిజినెస్ చేద్దాం. ఏంటో వాడు చేసే బిజినెస్? ఊళ్ళో వాడు చేసే వేద పనులు నాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళవాయా? కూర్చో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కదా? ఎందుకు ఎక్కడి నుంచి? పిల్లని చూడడానికి. ఏ పిల్లని? ఇంట్లో ఒక పిల్ల కదా ఉంది. ఏంటిది? రొమాంటిక్ లుక్. ఆ రోజు రైల్వే స్టేషన్ లో పోలీసులు పట్టుకెళ్ళింది నిన్నే కదా? తెలియక తీసుకెళ్లారు, క్షమించమన్నారు. నాకు తెలుసురా, నువ్వు దొంగోడివి కదా. తెలిసిపోయిందా? నేను మారిపోయాను. నువ్వు మారు లేదా మారకపో, కానీ ఇక్కడికి వచ్చి నించోకు. మోహన్ చూడు. పిల్ల నచ్చలేదు, రండి పోదాం. ఇలా చూడటం ముందు ఆపు. ఏయ్, ఒక నిమిషం ఆగవే. ఏంటి? అయ్యయ్యో, ఇల్లు మనకి సెట్ అవ్వదు మామ. చెప్తే వినిపించు. ముందు చెప్పేది విను. ఏయ్, ఈ యాదవులందరూ ఇంటికి వచ్చారేంటి? నాకు తెలియదు. అంటే నీకు తెలియకుండానే వచ్చారా? నాకు తెలియదు అంటున్నాను కదా. ఇలా చూడు, ఎప్పటికైనా నేను చూసేవాడే నీకు మొగుడు. ఆడు నాకు అస్సలు నచ్చలేదు. ఓ, వాడు నీకు నచ్చలేదా? అయితే వాడిని పెళ్లి చేసుకుంటాను, వాడితోనే పిల్లల్ని కంటాను, సరేనా? ఐ లవ్ యూ. పిల్లల్ని కంటాం. రే సూపర్, తొందరగా కానివరా, ఐస్ కరిగిపోతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకురమ్మంట. ఉండు మావా. రే సూపర్, వెనక్కి తిరిగి చూడరా. ఒకసారి తిరిగి చూడరా. అంగంగే పచ్చని రంబి అదాడి ఎన్న ఒడంబి, అంగంగే పచ్చని రంబి, నా ఐస్ క్రీమ్ ఏది మామా? ఓ మామా. కింద పడిపోయింది. ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? రేయ్ రేయ్, ఎందుకు రేలా ఉన్నావు? ఏంట్రా? ప్రెసిడెంట్ వాడిని కొట్టాడు. వాడి పోస్టర్ మీద వచ్చిపోసాడని కొట్టాడు. నువ్వేం పీకుతున్నావు? నేను ఆపేలోపే కొట్టేశాడు వాడు. నీకు బుద్ధి ఉందా? ఉండు ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. మెల్లగానే కొట్టాడు వాడు. రే చెప్పేంట్రా? వాడి మొహం చూస్తే తెలియట్లా. వాడేంటి చెప్పాడు? వదిలే.
ఐస్ క్రీమ్ పడిపోయిందన్న బాధలో ఉన్నాను. వాడిని నేనే పీకేవాడిని. భార్య ఉంది కదా పోనీలే అని వదిలేశాను. అవునవును, పోనీలే అని సరే, వదిలేశాడు. పోనీలే పాపం అని ఆ, చెప్పొస్తాను. ఉండు ఓసారి నేను చెప్పేది చెయ్యొద్దు, విను. నన్ను ఊరికే వదిలేయాలా? ముందు తిందాం, ఆకలేస్తుంది. ఆ, రా, రా. వస్తున్నా, భోజనం వస్తున్నా. చేద్దాం. అన్నం రమ్మంటుంటే తీసుకురా. చెప్పిన మాట అన్నం వినవే. తినాలంట. పోవయ్యా పో. ఆ? పో మోహన్ చూడు. ఆ. ఉండమ్మా ఉండు కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో గొంతు నుంచి చాలా రక్తం ఏమైందిరా? వస్తోంది. ఆ? తాలిపొట్టి తెప్పుకెళ్ళారు. ఆవిడికి బాగా రక్తం వస్తుంది. అందరూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎటువైపు వెళ్ళారా? ఇదిగో ఇటువైపు వెళ్ళారు. కూర్చో. తిరు ఆ పాపు అదిగో అక్కడున్నారు చూడు. వెళ్ళేనా? అవునన్నా వీళ్ళే. దిగు, ఇక్కడే ఉండు. వస్తున్నారా? న్యాయానికి మారుపేరైన రాజకీయ మంత్రులారా నమస్కారం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ సందులో? ఆ? లేదన్న, ఊరికినే. ఊరికేనా? ఏంట్రా ఊరికే? ఏంట్రా ఊరికే? ఆ? ఏంటి ఊరికే? ఊరికే ఉండేవాడి దగ్గర ఈ తాళిబొట్టు ఎలా వచ్చిందిరా? అది ముసలావిడి దగ్గర. ఆలోచించవారా? నిన్నని లాభం లేదురా. సిస్టమే సరిగ్గా లేదు. సిస్టమా? ఆ, సిస్టమ్ తెలీదా? ఏయ్! తీసుకో. రేయ్! వేయండ్రా. ఏయ్! ఏయ్, సూపర్! ఆ, చేయను! తిరు ఇది తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చేసి ఆ, వస్తా. వెళ్ళి ఇచ్చేసేయ్. జాగ్రత్త, చూసుకో. ఏయ్! ఆగరా. ఏయ్, ఆగు! రేయ్ ఆగరా. ఇచ్చేరా, ఇచ్చేయ్. తిరు వెనక చూడు. ఏయ్, ఆగు, ఆగు. చేని మర్యాదరా. ఇస్తే ఇస్తే పొడవును, ఇవ్వకపోతే పొడుస్తాను. ఇస్తే పొడవును. ఇవ్వకపోతే ఇచ్చిన అయితే పొడి చెయ్యి. అయ్యో, ఏమైంది? ఏమైంది? ఏయ్, చైన్ ఇస్తే వదిలేస్తా. ఏంట్రా నువ్వు సంపాదించినట్టు అడుగుతున్నావు? ఇస్తే వదిలేస్తా. ఏం వదిలేయాలి? రేయ్, చైన్ వదిలేరా. ఏయ్, పిల్లలు గొడవలో రాకూడదురా, వెళ్ళు. రేయ్, నేను అంకెల్ లెక్క పెట్టేలాగా ఇచ్చేయాలి. 1 2 3. చిన్న పిల్లాన్ని పట్టుకున్నావు కదా, 1 2 3 కూడా లెక్క పెట్టవా? నేను నిజంగానే లెక్క పెట్టానన్నా. వినపడలేదే. ఇందాక నుంచి నేను కూడా చెప్పేది అదే కదా. నా నోరు మూసేస్తే ఎలా వినపడుద్ది? సారీ అమ్మా. సారీ చెప్పే టైమరా ఇది? చైన్ కూడా తీసేసుకొని ఎందుకు కొడుతున్నావన్నా? ఆ? గట్టిగా చెప్పవా? చైన్ కూడా తీసుకొని ఎందుకన్నా కొడుతున్నా? నువ్వు చైన్ దొంగిలించడం మొదటి తప్పు, వీడిని తొయ్యడం రెండో తప్పు. నేను ఒక్కసారి అనుకుంటే వదలరా, ఒక్క నిమిషం. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వదలరా, ఒక్క నిమిషం. నేను నా చెప్పేది జీవితంలో విను. ఒక్కొక్క ఒక సెకండ్ సెకండ్. వదలరా. నేను ఒకసారి చెప్తే 100 సార్లు. నన్ను వాళ్ళు తోయలేదుగా, నేనే కింద పడ్డాను. ఆ? ఆ, ఇది ముందెందుకు చెప్పలేదురా? నన్ను చెప్పనిస్తేగా నువ్వే కొట్టడం మొదలు పెట్టావు. సరే వదిలే. చైన్ దొంగిలించడం మాత్రమే తప్పు. సారీ. ఏయ్ నువ్వు ఊరుకోవే. ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తుంటావు, చిరాకేస్తుంది. నేను ఎవరికో చెప్తే అది నీ చెవిన పడితే నేను నీకు చెప్పాలా? నా కళ్ళు చూస్తే అర్థమైంది. నా వెనకాల వస్తే ఎలా తెలుస్తుంది? ఇవెందుకురా ఇప్పుడు? పెట్టుకో, పర్వాలేదు. ఏంటిది? నువ్వు రాకముందు అడిగాను, లేటుగా ఇచ్చాడు. నువ్వు తిట్టు.